లెక్క తయారై వచ్చినావు. మా ఇంట్లో ఏం లేవు పో. బొమ్మంట నవ్వుతావేంద్రా? షీపురు కట్ట మరేమంటావా? ఓ సరవా, నేనే చంపాను. నువ్వేందే? చంపన్నా ఏమైందిరా నీకు? సర్కిస్లా బుడ్డరకాయ లెక్క తయారైనవేంద్రా? మీకేం తెలవా? ఓపల్ లెటరా, ఇది పట్టుకో. ఏంటి ఇవి? ఒక దాంట్లో బోటి కూర తలకాయ కూర ఉన్నది, మసాలేసి దగ్గర కండు అండితే వాసన బస్టాడ్ దాకా రావాలి. మరి గివ్వేంది? ఎర్రమందు మంచిగండు, ఇప్పుడే ఊళ్ళకి పోయేస్తా. అబ్బో, ఇవాళ పెద్దోళ్ళ సావేది దొరికినట్టున్నది. శివ, శివగా జంపా నువ్వారా? ఆయాల మీ నాయన కాస్టం పైసలు 5,000 కోసం పంచాయతీ పెట్టించు. ఏ గవ్వనికి ఇప్పుడు ఎందుకురా గవ్వని? అవ్వ జంపన దిల్దార్ రా. ఎంతరా నీ పైసలు? నీ అవ్వ 5,000 కోసం పంచాయతీ పెట్టిస్తావా? పైసలు పట్టు, 6,000 ఇస్తున్నా తీసుకో. అరే శివగా, ఎప్పుడైనా పైసలు అవసరం ఉంటే అడుగు, కానీ పంచాయతీ పెట్టియకు. రే, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే జంపాన్ని ఇప్పుడు డప్పు కొట్టాడు, డబ్బే కొడతాడు. స్వరూపా, సమ్మక్క చూసినా ఎన్ని రోజులకి ఎసెంట్ మందు తాగుతున్నానో, ఎసెంట్ తిండి తింటున్నాను. మన బతుకులు మారినాయే. ఆయన ఏమైంది నీకు? కొత్త బట్టలు కట్టినావు, కొత్త మంద అవుతున్నావు, పైసలు ఎడికెళ్ళి వచ్చినాయే? పిసగిట్లా లేచిందా? అడుగుతాంటే నవ్వుతావు. స్వరూప పిసలేసుడు కాదే, ఈ సంది మనం లచ్చ అధికారులం. లండుగాడిది నీ తావో తండ్రికి ఎరుగుదు. మనం లక్షాధికారులం ఏందిరా? కలలు గంటన్నవా? కలలు గడుడు కాదే నీ గట్టుకోరు పక్కలుంటారు. సర్కారులు నీ అకౌంట్లా 10 లక్షలు వేసారు. పడ్డాడు ఇది నడువంతర తలుపు తీరా, తలుపు తీరని తలుపు తీరని. ఏందిరా తలుపు తంటారు? ఏమిరా, ఇంటికి వచ్చి నేను అప్పు కట్టాలని గప్పాలు కొట్టినావంట, పేయి బలిసిందా అబే అంటారా? బరాబర్ అంట. అంత రేషన్ ఉన్నాను అయితే నా పైసలు నాకు పడే. ఏం రో రేషన్ గీసామని ఎక్కువ నిలుగుతున్నావు? ఏంద్రా పైసలంతా చెప్పురా, మొహం మీద కొడతా నీ పిచ్చ కొట్ల పైసలు. నీ అయ్యా 20,000 అసలు, 7,000 మిత్తి పారై. నీ అయ్యా నీ పిచ్చ కొట్ల పైసలు తీసుకో. ఆడ 30,000 ఉన్నాయి, ఇంకా 3,000 నా పేరు చెప్పి దావా చేసుకెళ్తే ఏదున్న నీదైతే కాదు, పీకినవుతి ఎంతున్న నీ వెంటరాదు. 6 అడుగుల నేల నీ ఆస్తిరా, ఆ కట్టెల పరుపె నీ దోస్తిరా. ఎరా వీడికన్నా సంబంధం చూస్తున్నావా? చూస్తాననే, మీరు అందరు కూడా చూడు రాదు రే మంచి పిల్లగాన్ని. తప్పకుండా చూస్తా, నా సొంటి మంచోని చూస్తా. ఇక నీ సొంటడే కావాలి. ఏమ్రా నీ అంత పనికి రాకుండా ఏ మంచిగా చదువుకున్నోడిని నౌకరున్నోడిని చూడు రే. పట్నాలు మంచిగా వేసినవే అంటావాని శంకరన్న మగేశ్వరతి.